Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. చిత్తూరులో వైసీపీ నేతల ఆధిపత్య పోరు రోటెక్కింది. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అనుచరుడు బుల్లెట్ సురేష్ వర్గాల మధ్య అంతర్గత పోరు వీధుల్లోకి ఎక్కి పార్టీ అంతరిలో నవ్వుల పాలవుతోంది. గత ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి థియోసాఫికల్ సొసైటీ భూములను కబ్జా చేశారని బుల్లెట్ సురేష్ ఆరోపిస్తే, బుల్లెట్ సురేష్ ఓ అమ్మాయిపై అత్యాచార యత్నం చేశాడంటూ విజయానంద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయించారు. దీంతో దొందే అంటూ చిత్తూరు వాసులు వీళ్ళ ప్రజా జీవితంలోకి వద్దామని అనుకుంటున్న నాయకులని చర్చించుకుంటున్నారు. అసలు చిత్తూరు వైసీపీలో ఏం జరుగుతోంది? వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తోన్న నేతలు, అక్రమాలకు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వారు చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. అయితే అంతర్గత విభేదాలు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. జిల్లాలో రోజా వర్సెస్ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ నారాయణ స్వామి, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి, ఇలా ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గం, ఆయన యాంటీ వర్గాలు ఆధిపత్యం కోసం రాజకీయం చేస్తూనే ఉంటాయి. చిత్తూరులో కూడా పెద్దిరెడ్డి వర్గానికి బలమైన నాయకులున్నారు. చిత్తూరులోని పెద్దిరెడ్డి వర్గంలో మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయానందరెడ్డి పోటీ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా బుల్లెట్ సురేష్ పనిచేస్తారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య గొడవలు పరిపాటిగా మారాయి. విజయానందరెడ్డి వర్గం తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆయన థియోసాఫికల్ భూములను కబ్జా చేసి అక్కడున్న చారిత్రాత్మక భవనాలను పడగొట్టి ఆ ప్రాంతాన్ని చదును చేశారని బుల్లెట్ సురేష్ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2 ఎకరాల భూమి విషయంలో చిత్తూరులో గత వారం రోజులుగా దానిపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఉన్నట్లుండి కొంతమంది ఈ స్థలంలో ఉన్న భవనాన్ని పడగొట్టి చదును చేశారు. తరువాత కొంతమంది బయట ప్రాంతాల వారికి తాము భూమిని అమ్మామని, తాము థియోసాఫికల్ వారణాసి సభ్యులమని చెప్పుకున్నారు. అయితే డాక్యుమెంట్స్ చూపించమని నిలదీస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దాంతో ఆ వివాదం అందరి దృష్టిలో పడింది. ఆ క్రమంలో పెద్దిరెడ్డి వర్గీయుడైన బుల్లెట్ సురేష్ రంగంలోకి దిగి దాని వెనకుంది విజయానందరెడ్డని, ఆయనతో పాటు మరో 3 నాయకులున్నారని బహిరంగంగా ఆరోపించారు. తాజాగా చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది మహిళలు చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అందులో ఓ అమ్మాయి తనపై వైసీపీ నేత బుల్లెట్ సురేష్ అత్యాచార యత్నం చేశాడంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దాంతో అక్కడున్న వారితో పాటు పోలీసులు ఆమెను అడ్డుకుని ఎలాంటి ఉపద్రవం జరగకుండా నిరోధించారు. అయితే ఆ అమ్మాయి గతంలో బుల్లెట్ సురేష్ ఇంట్లో పనిచేసేదని, అమ్మాయి తమ్ముడి మీద బుల్లెట్ సురేష్ దొంగతనం కేసు కూడా పెట్టాడని సమాచారం. ఈ గొడవల మధ్య అమ్మాయి బయటకొచ్చి తనపై అత్యాచార యత్నం చేశాడంటూ ఆందోళన చేయటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం వెనుక విజయానందరెడ్డి వర్గీయుల హస్తముందని సురేష్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తం వ్యవహారంలో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బజారున పడి తమ పరువు, పార్టీ పరువు కూడా తీస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి వర్గాల మధ్య చిత్తూరు వైసీపీలో జరుగుతున్న ఆధిపత్య పోరు మరోసారి బయటపడిందంటున్నారు.